మెరుగని శ్రీకుడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించినావు ఓడగని ఏముంది నాలో నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నూతన గీతం నీ పాడినా నీవు చూపిన ప్రేమను మరువను సమర్పణతో సేవించెదను సజీవుడనై ఆరాధించెదను సమర్పణతో సేవించెదను సజీవుడనై ఆరాధించెదను లోకనకి నీవు చూపిన ప్రేమను నేనెరుగను స్థితిలో పడలి తీరం పడలి వేళ పడలి తెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు పడలి తీరం పడలి వేళ పడలి తెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు నీవే నా దైవము నీ కృపయే ఆధారము నీవే నా దైవము నీ కృపయే ఆధారము సమర్పణతో సేవించెదను సజీవుడనై ఆరాధించెదను నూతన గీతం నీవు చూపిన ప్రేమను మంచిది. ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రులంతా దేవుడు తన పరిశుద్ధమైన రెక్కల క్రింద మన ప్రార్థనలన్నీ విజ్ఞాపనలన్నీ ఆలకించి మనకు జవాబు దయచేసినందుకే విశ్వాసంతో చేతులెత్తి మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. వారి విందు దినములు స్ఫూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనర్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి
వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయించు ఉండెను. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ భక్తులైనటువంటి యోబుని మనం చూడగలుగుతున్నాం. యోబు వారి యొక్క కుమారులు కుమార్తెల కొరకు అరుణోదయమున లేచి దేవునికి బలర్పిస్తూ ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అరుణోదయం అంటే ఉదయకాలం. అంటే పిల్లలు ఏమైనా దేవుడిని దూషించారేమో అని, పిల్లలు ఏమైనా పాపము చేసి దేవునికి ఆయాసకరమైన పరిస్థితిలో దేవుని బాధ పెట్టారేమని ఆ శాపము అనేది, ఆ పాపం అనేది తన యొక్క బిడ్డల మీద పడకుండానట్లుగా యోబు అరుణోదయం లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు, బలర్పించేవాడు. బలంటే ప్రార్థన అర్పించేవాడు. దేవా, ఒకవేళ నా బిడ్డలు ఏదైనా తెలిసి తెలియనటువంటి కార్యాలు చేస్తే దయతో క్షమించు, వారి పాపాన్ని క్షమించు, వారి పాపాన్ని మన్నించు అని అరుణోదయం లేచి ప్రార్థించినట్టుగా, మరి బలర్పించినట్టుగా చూడగలుగుతున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డమైనటువంటి మనం కూడా ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు స్తోత్రాలు. దావీదు భక్తుడు కూడా ఉదయకాలమందు లేచి దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రతి ఉదయం నా కంఠస్వరం నీకు వినబడుదని 6వ కీర్తనలో మనం చదువుతామన్నమాట. 63వ కీర్తనలో ఇదిగో నీ బలమును మరియు నీ యొక్క పరిశుద్ధాలయమందు నీ బలమును ధరించుకొని ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా ప్రభు యొక్క సన్నిధానంలో 63వ కీర్తనలో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రాలు. చూసారా, ప్రభు యొక్క సన్నిధానంలో మరి మనం చదవగలుగుతాం అన్నమాట. 4వ వచనంలో రాత్రి జాములు ఎదురు ధ్యానించినప్పుడు ప్రభు మీద నాకు దొరికినట్లుగా మరి ఉన్నదని చూడగలుగుతున్నాం. కొద్దిగా పైన మనం చదివినప్పుడు, దేవా నా దేవుడు నీవే, వేగువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో నీ తట్టు ఆశతో చూస్తున్నానని చూడగలుగుతున్నాం. నిజమే, దావీదు భక్తుడు కూడా వేకువజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా మనం చూడగలుగుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పెందలగడ లేచి ఆయన గెత్సెమనే తోటకు వెళ్లి ఆయన ప్రార్థన చేసేవాడని ప్రభు పేరిట మీకు తెలియపరచుచూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయమని అక్కడ మరి యోనాతో వారు చెప్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. అంటే యోనా ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు, నిద్రావస్థలో ఉన్నాడు, నిద్రమత్తులో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఆ వ్యక్తులు అంటున్నారు, ఓ ఈ నిద్రపోతా లే, దేని కొరకు లేవాలి, ప్రార్థన కొరకు లేవాలి, దేని కొరకు లేవాలి, ఇదిగో దేవునికి బలర్పించడం కొరకు లేవాలి, దేని కొరకు లేవాలి, దేవునికి మొక్కుబడి చెల్లించడం లేవాలి. లేఖనం ఏమని సెలవిస్తుంది అంటే, ఓ ఈ నిద్రపోత లే, లేచి దేవునికి ప్రార్థన చేయి. ఇదిగో యోబు వలె మనం లేవాలి, దావీదు వలె మనం లేవాలి. లేఖనం సెలవిస్తుంది, మన ప్రభు అని యేసుక్రీస్తు వారి వలె ఇదిగో ప్రార్థన కొరకు లేవాలి అని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా దేని కొరకు లేవాలో 2వ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము మరియు 12వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము మరియు 12వ వాక్య భాగంలో అక్కడ నెహెమ్యా లేచినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. చూసారా, రాత్రి యందు నేను నాతో కూడా ఉన్న కొందరు లేచితిమి, యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమును పుట్టించిన ఆలోచన నేనెవరితో చెప్పలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నెహెమ్యా లేచినట్టుగా చూడగలుగుతున్నాం. నెహెమ్యా దేని కొరకు లేచాడు అనగా, పడిపోయినటువంటి ప్రాకారాలు ఉన్నాయి, ప్రాకారాలు పడగొట్టారు. దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారాలు అగ్ని చేత కాల్చబడినట్టుగా, అగ్ని చేత దహించబడినట్టుగా చూస్తున్నాం. అయితే ప్రాకారాలు కట్టుటకు, ప్రాకారాలు పునర్నిర్మాణం చేయటకు ఇదిగో ఎజ్రా మరియు నెహెమ్యా నడుము కట్టినట్టుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ సన్బల్లట్టు టోబియా అనేటువంటి 2 దుష్టులు ఉన్నారు, 2 శత్రువులు ఉన్నారు. ఈ సన్బల్లట్టు టోబియా వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలుకు క్షేమము కలగజేయుటకు
ఒకడు వచ్చేదని వారు బహుగా దుఃఖపడ్డారు. ఎప్పుడైతే దేవుని దాసులు లేపబడతారో, దేవుని దాసులు ప్రభు కొరకు పురికొల్పబడతారో, దేవుని దాసులు నడుము కట్టుకొని ఉంటారో, ఇదిగో శత్రువులైనటువంటి వారు దుఃఖపడతారని చూడగలుగుతున్నాము. నిన్న దినమందు దైవజనుడు ప్రవీణ్ పగడాల, ఆ దైవజనుడు ఇదిగో ప్రభు కొరకు లేచినటువంటి ఒక కెరటం అన్నమాట. ఆయన ప్రభు కొరకు లేస్తే ఇదిగో టోబియా లాంటి వాళ్ళు, సన్బల్లట్టు లాంటి వాళ్ళు బహుగా దుఃఖపడి మరియు ఆ విషయంలో కూడా ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. కనుక రెండవది ఏమిటంటే ప్రభు కొరకు మనం లేవాలి, ప్రభు పరిచర్య కొరకు మనం లేవాలి, ప్రభు పని కొరకు లేవాలి, ప్రభు స్వార్థ కొరకు లేవాలి, ప్రభు యొక్క మాటల కొరకు లేవాలి, ప్రభు కొరకు నడుము కట్టాలని ఇదిగో నెహమ్యా వలె లేవాలి అని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నా. ప్రభు స్తోత్రాలు. మూడో విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. చూసారా, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజు అయిన తమకు సమ్మతి అయిన ఎడల చూసారా, నా జనుల మీదకి రాబో కీడును మరియు నా వంశం యొక్క నాశనమును తలచి ఎలా సహింపగలనని చెప్పినట్టుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. ఎస్తేరు లేచింది. ఎస్తేరు దేని కొరకు లేచింది? తన ప్రజలకు అవమానం కలుగుతుంది, తన ప్రజలకు మరణం కలుగుతుంది, తన ప్రజలకు కీడు కలుగుతుంది, తన ప్రజలను చంపాలని తన ప్రజల మీద ఇదిగో దాడి చేయాలని కంకణం కట్టుకున్నాడు. కనుక దాని నుండి తప్పించడం కొరకై ఇదిగో ఎస్తేరు లేచినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడుటకై ఎస్తేరు లాంటి వాళ్ళు లేవాలి అని ఈ సందేశం ద్వారా మీకు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రాలు. మొదటగా ఏమిటంటే ప్రార్థన చేయుటకై లేవాలి. రెండవది పడిపోయిన ప్రాకారాలు కట్టుటకై దేవుని పని కొరకై లేవాలి. మూడవది నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై లేవాలి అని ప్రభు పేరట మీకు పిలుపునిస్తున్నాను. నాలుగవది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త అక్కడ 10 మంది కన్యకలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచింది, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు చూసారా, అక్కడ ఆ కన్యకలందరూ లేచినట్టుగా చూడగలుగుతున్నాం. వారిలో 5 మాత్రమే సిద్ధపడినట్టుగా చూడగలుగుతున్నాం. వారిలో 5 సిద్ధపడకుండా, వారి దివిటీలో నూనె లేకుండా, వారి దివిటీలు వెలగకుండా అదే వారు దుర్పరిస్థితిలో ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. అంటే ఈ వాక్యం ద్వారా మనం గుర్తించేది ఏమిటంటే ప్రభు యొక్క రాకడ కొరకు మనం లేవాలి. ప్రభు రాకడను గుర్తించే వారంగా ఉండాలి, ప్రభు రాకడలో ఎత్తబడే వారంగా ఉండాలి, ప్రభు రాకడకు వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండాలి, ప్రభు రాకడను బోధించే వారుగా మనము సిద్ధపరుస్తూ అనేకులు సిద్ధపరుస్తూ ఉండేటువంటి వారంగా ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె ఇదిగో మరియు లేవని స్థితిలో తర్వాత వెలగని స్థితిలో మనం ఉండొద్దని లేఖనం ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఆ కన్యకలందరూ లేచినట్టుగా చూడగలుగుతున్నాం. కానీ వాళ్ళు 5 మాత్రం సిద్ధపడలేదు. 5 సిద్ధపడ్డారు. పెళ్లి కుమారుడు వచ్చేసాడు, వెంటనే తలుపు తెరవబడ్డది, వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా వారు ఉండిపోయినట్టుగా చూడగలుగుతున్నాం. కనుక ఈ 4 విషయాలు ప్రభు కొరకు మనం లేవాలి అని ప్రభు పేరు మీకు తెలియపరుస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి ఉంటాడు. నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను అని తప్పిపోయిన కుమారుడు చూడగలుగుతున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. ఒకప్పుడు తండ్రి కొడుకులు కలిసినటువంటి వారు, ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఆనందంగా ఉండేటువంటి వారు ఇప్పుడు తండ్రికి దూరమై కుమారుడు జీవిస్తూ ఉన్నాడు, తండ్రికి దూరమై తిరుగుతూ ఉన్నాడు, తండ్రికి దూరమై అక్కడక్కడ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయినా కానీ కుమారుడికి నెమ్మది లేదు, ఆ కుమారుడికి సంతోషం లేదు. ఎందుకంటే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు స్వతంత్రం ఉంది, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆనందం ఉంది, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నెమ్మది ఉంది. కానీ బయట తిరుగుతున్నప్పుడు ఆ కుమారుడికి నెమ్మది లేదు. కానీ ఆలోచన చేసింది, నా తండ్రిని విడిచిపెట్టి నేను తిరుగుతున్నాను కాబట్టి నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్తాను అని ఆ కుమారుడు నిశ్చయించుకున్నట్టుగా దేవుని వచనాన్ని బట్టి ప్రభు పేరును మీకు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ఇంకో విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను. యెషయా గ్రంథంలో
6వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా అంతటా నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపుమని అక్కడ యెషయా చెప్పినట్టుగా చూడగలుగుతున్నా. అంటే ప్రభువు కొరకు లేచినట్టుగా చూడగలుగుతున్నాం, ప్రభు పని కొరకు లేచినట్టుగా చూడగలుగుతున్నాం. ప్రభు స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం లేవాలి. దేవునికి స్తోత్రాలు. నేను చెప్తున్న అంశం ఏంటంటే ప్రభు కొరకు లేవాలి. ఒక నెహమ్యా వలె లేవాలి, ఒక ఎస్తేరు వలె లేవాలి, ఒక యెషయా వలె లేవాలి, ఒక దావీదు వలె లేవాలి, ఒక దానియేలు వలె లేవాలి, ఒక యెజ్రా వలె లేవాలి. ఇదిగో ప్రభు కొరకు మనం లేవాలి అని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో యోబు భక్తుడు అరుణోదయంలో లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించమని ప్రభు చెప్తున్నాడు. ప్రభు కొరకు లేవాలి, ప్రార్థనలు లేవాలి, పరిచర్య కొరకు లేవాలి. ప్రభు స్తోత్రాలు. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దేవుని మాటలు మన వినికిడిలో ఆశీర్వదించాలి. ఆమేన్.